వెల్కమ్ టు మంజు టెక్ తెలుగు. మీ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు కొన్ని సందేహాలు రావచ్చు. ఆ వీడియోలో ఉన్నది ఎవరు? అతను ఇంతకుముందు ఎలాంటి వీడియోస్ చేసేవాడు? అతను పేరేంటి? ఊరేంటి అని. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనం గూగుల్కి వెళ్ళి, మనకి కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకుంటాం. ఇప్పుడలా కాదు. యూట్యూబ్లోనే ఒక కొత్త ఏఐ టూల్తో మనకి కావాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే, టీవీలో యూట్యూబ్ చూసేవారు ఇప్పుడు నేరుగా వాళ్ళకి ఆ వీడియో కోసం మరింత సమాచారం కావాలంటే ఆస్క్ బటన్ క్లిక్ చేసి ఏఐ అసిస్టెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్ మొబైల్ ఫోన్లలో, వెబ్సైట్లకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్లో కూడా ఈ ఆప్షన్ చూడవచ్చని కంపెనీ సపోర్ట్ పేజీ ద్వారా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్ భాషలో మాత్రమే ఉంది. నిజానికి యూట్యూబ్ ఈ ఫీచర్ను 2024లోనే లాంచ్ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా అధిక శాతం అమెరికన్లు టీవీ ద్వారా యూట్యూబ్ను చూడడం మొదలుపెట్టారని, అందుకనే ఈ ఆప్షన్ బిగ్ స్క్రీన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. నీల్సెన్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 2025 నుండి చూస్తే యూట్యూబ్కు 12.4% మంది టీవీ ద్వారా వీక్షించారు. ఇంకా చెప్పాలంటే దిగ్గజాలైన డిస్నీ, నెట్ఫ్లిక్స్ను కూడా వెనక్కు నెట్టిందని చెప్పవచ్చు. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాయి. అమెజాన్ తన ఫైర్ టీవీ పరికరాల్లో అలెక్సాను ప్రవేశపెట్టింది. roku తన ఏఐ వాయిస్ అసిస్టెంట్ను మరింత మెరుగుపరిచింది. దీనివల్ల యూజర్స్కు ఎలాంటి సందేహాలున్నా అడగవచ్చు. ఉదాహరణకు, ఈ సినిమా కథ ఏమిటి? ఇది ఎంత భయంకరంగా ఉంటుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు అడగొచ్చు. నెట్ఫ్లిక్స్ కూడా ఇలాంటి ఆప్షన్ను తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది. మరో విధంగా కూడా యూట్యూబ్ టీవీలో చూసే ఎక్స్పీరియన్స్ను మెరుగుపరిచిందని చెప్పవచ్చు. చిన్న రెసొల్యూషన్తో ఉన్న వీడియోలు అప్లోడ్ చేసినా కూడా, వాటిని ఫుల్ హెచ్డి వీడియోస్గా మారుస్తూ, యూజర్స్కు మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.